ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం డిఫరెంట్ స్టైల్లో బీరకాయ తొక్కుతో దోశ అనేది వేసి చూపిస్తాను. సో చూసారు కదా, నాకు ఈ బీరకాయ దోశ కోసం నేను ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు కూడా తీసుకొని ఒక 1 అవర్ నానబెడుతున్నానండి. నేను ఇలా నానబెట్టిన తర్వాత నేను బీరకాయ తొక్కను కూడా తీసుకొని అలాగే బీరకాయల ముక్కలు కూడా తీసుకొని ఒక 1/2 అవర్ అనేది నానబెడుతున్నాను. ఇలా నానబెట్టి ఒక పక్కన పెట్టాను. ఇందులోకి నేను ఆనియన్స్, ఎండుమిర్చి, జీలకర్ర అలాగే చిన్న అల్లం ముక్క తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నానబెట్టిన బీరకాయ ఉంటుంది కదండి, వాటిని నేను మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసిన తర్వాత మెత్తగా మనకి పేస్ట్గా వస్తుంది కదా, దాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే నానబెట్టిన రైస్ అలాగే పెసరపప్పుని కూడా నేను మిక్సీలో వేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం నానబెట్టిన పప్పు అంతా నేను మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి అలాగే అల్లం ముక్క అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా మనం వేసుకోవాలండి. సో చూసారు కదా, వేసేసిన తర్వాత మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. మిక్సీ వేసిన తర్వాత మనకి చూడండి పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం బీరకాయ తొక్కు పేస్ట్ని అలాగే ఈ పప్పుల పేస్ట్ని కూడా మొత్తం కలిపేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేయండి. మంచి కలర్ వచ్చింది కదండి, చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ విధంగా మనం కలిపేసిన తర్వాత ఇందులో మనం వీలైతే ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకోవచ్చు, అది మీ ఒపీనియన్. నేనైతే నార్మల్గా వేస్తున్నానండి దోశ. సో చూసారు కదా, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ వేసానండి. ప్యాన్ వేసి మనం ఆయిల్ అయితే వేయవసరం లేదు, నార్మల్గా దోశ అనేది మనం ఈ విధంగా వేసుకోవాలండి. చూసారు కదా, మనకు దోశ ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా సన్నగా దోశ అనేది వేసుకోవాలి. బాగా కాలిన తర్వాత మనం దోశని ఈ విధంగా తిప్పుకోండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచండి. సో చూసారు కదా, మనకి క్రిస్పీ దోశ అనేది ఏ విధంగా వస్తుందో. ఎప్పుడు మనం తినే దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా తింటే ఆ ఫీల్ అనేది వేరేగా ఉంటుందండి. మనం వర్షం పడేటప్పుడు కానీ ఇలాంటప్పుడు మనం ఇలా దోశ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.